IBPS clerk paper number 78. Question number 31. A boat covers 36 kilometers upstream in 5 hours. If the speed of the water current is 1.2 kilometer per hour, how much time will the boat take to cover 84 kilometers downstream? సో 36 కిలోమీటర్స్ వెళ్ళటానికి 5 అవర్స్ పడుతుందంటే 7.2 వస్తుంది. అది ఎం మైనస్ ఎస్ వాల్యూ. ఎస్ వాల్యూనేమో 1.2 చెప్పాడు. అప్పుడు ఎం వాల్యూ ఈ రెండు యాడ్ చేస్తే 8.4 వస్తుంది. మనం ఎటుపక్కకి వెళ్ళాలి? డౌన్ స్ట్రీమ్ వెళ్ళాలి. 84 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అంటే ఎం ప్లస్ ఎస్ 9.6 మల్టిప్లైడ్ బై 10 రాశాను డినామినేటర్ లోని డెసిమల్ పోవటానికి. 12 దాంట్లో 7 టైమ్స్, 12 దీంట్లో 8 టైమ్స్, 2 4 టైమ్స్, 2 5 టైమ్స్ అంటే 35/4. 8 3/4 అవర్స్ వస్తుంది. 8 3/4 అవర్స్ అంటే 8 hours 45 minutes is going to be the answer. Question number 32. Ujala started a business with an investment of 1,200 rupees. At the end of 8 months from start of the business, Sirisha replaced Ujala with an investment of 1,400 rupees. What is the amount of profit Sirisha earned by Sirisha out of the annual profit of 38,000 rupees? So 12 rupees తో 8 months ఉన్నారు ఫస్ట్ పర్సన్. రెండో పర్సన్ ఏమో 14 rupees తో 8 months తర్వాత వచ్చారంటే 4 months ఉన్నట్టు. సో 4 దీంట్లో 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 7 times పోతుంది. 12:7. 12:7 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆర్ 19. 19 parts కి 38,000 అంటే ఒక్కో పార్ట్ 2,000 అవుతుంది. 7 parts అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 14,000 rupees. క్వశ్చన్ నెంబర్ 33. Area of a square is 961 square meters and its side is 3 meters more than diameter of the circle. What is the circumference of the circle? Circumference of the circle must be a multiple of 11. Eligible? No. No. Eligible? Eligible. Bad luck. 3 eligible ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి వెనక్కి వచ్చి లెక్క చేసేద్దాము. ఇది 31 square అంటే A is equal to 31. డయామీటర్ ఎంత అన్నాడు? డయామీటర్ కన్నా ఇది 3 ఎక్కువ అంటే డయామీటర్ 3 తక్కువ అంటే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఆర్ వాల్యూ 14 వచ్చాక 2/r అడుగుతున్నాడు. అంటే 2 × 22/7 × 14 2 times. Answer is going to be 88 kilometers per hour. 88. Question number 34. The respective ratio between the present ages of B and C is 25:24. 24 years ago, the respective ratio of their ages is 17:16. What is the sum of B and C's present age in years? ఏం కావాలన్నాడు? B and C. ప్రజెంట్ ఎన్ని పార్ట్లు ఉన్నాయి అక్కడ? 49 parts ఉన్నాయి. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 49. సో దీంట్లో 49 అంటే ముందు అసలు బేసిక్ గా 7 పోవాలి. 7 దీంట్లో పోవట్లేదు. 7 దీంట్లో పోవట్లేదు. 7 దీంట్లో పోతుంది. 7 దాంట్లో పోతుంది. కానీ 49 మల్టిపుల్ అవ్వాలి. తర్వాత చూద్దాము. 7 దీంట్లో పోవట్లేదు. నెక్స్ట్ 7 9 3 అవ్వాలంటే 7 తో మల్టిప్లై చేయాలి. 49 7s 133 డెఫినెట్ గా అవ్వదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 147. క్వశ్చన్ నెంబర్ 35. The value of a jeep depreciates by 10% each year. The jeep was purchased for in 2016 for rupees 6,50,000. What will be the value of the jeep after 2 years? సో 6,50,000 దాని ఒరిజినల్ వాల్యూ అంట. అది ఎవ్రీ ఇయర్ 10% చొప్పున డిప్రిషియేట్ అవటం అంటే 90/100 మల్టిప్లైడ్ బై 90/100. 9 మల్టిపుల్ వెతకమాకండి, తర్వాత వెతుకుదాము. 0000 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 ఉంది. 00తో రావాలి. ఇంకో 0 వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ 5 ఉంది, అక్కడ ఆడ్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇంకో 0 రాదు. అంటే 2 zeros ఉండాలి. ఈ రెండు ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. 9 × 9 1, 1 × 5 5 అంటే 00కు ముందు 5 ఉండాలి. అది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 5,26,500 ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. A bought 5 pens for ₹5 5 each, 7 pencils for 7 rupees each, and 2 sharpeners for 12 rupees each. What is the price of all the articles? Average price of all the articles. 5 pens 5 rupees అంటే 25 rupees. 7 pencils 7 rupees అంటే 49 rupees. 2 sharpeners 12 rupees అంటే 24. 24 for 25 49. 49 plus 49 98. మొత్తం ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి? ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 7 అంటే అక్కడికి 12 14 divided by 14. So answer is going to be 7. Question number 37. If two numbers are in the ratio 11:7, 7 is added to them
added to each, the ratio becomes 6:4. What is the sum of both the numbers? Sum of both the numbers ante 11:7 kada original numbers, and the sum of the numbers ante 18. Then your answer must be a definite multiple of 9. 9 multiples are 4 కాదు, ఇదే ఆన్సర్ అవుతుంది. Question number 38. Amla purchased a watch for rupees something and sold it to Vijay by earning a profit of 25%. Vijay sold it to Razu, incurring a loss of 10%. How much did Razu pay for the watch? Actually, లెక్క చేయకుండా మాట్లాడుకుందాము. లాస్ట్ లో రాజుకి ఎట్లా అమ్మాడు? 10% లాస్ కి అమ్మాడు. అంటే సంథింగ్ అంతా రాసాక ఇంటూ 90/100 రాయాలి. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 9. One and only choice that is going to be the answer. No need to write the full size step. ఇప్పుడు full size step రాసుకుందాం రండి. 1200 రూపీస్ కొన్నారు. By earning a profit of 25%, అంటే 125%. This is the cost price to Vijay. విజయ్ రాజుకి ఎంతకు అమ్మాడంటే 10% లాస్కి అమ్మాను అంటున్నాడు. నేను ఇందాక మాట్లాడింది ఏంటంటే ఇదంతా రాసినప్పుడు ఇక్కడ లాస్ట్ లో 90/100 వస్తుంది. ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి కాబట్టి అది ఒక్కటే ఆన్సర్ ఉంది కాబట్టి కంప్లీట్ చేసేయమని చెప్పాను ఇందాక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. Mumutty invested P rupees in a scheme offering 15% simple interest for 5 years and the interest earned from the scheme was something. What is the value of P? So 1320 rupees is 75%. 100% is what calculate చేయాలి. క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది రాసేటప్పుడే తెలిసి ఉండాలి మనకి. ఇట్స్ అ మల్టిపుల్ ఆఫ్ 11. నో 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 ఎస్ నో. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1760 rupees. క్వశ్చన్ నెంబర్ 40. Refer the graph and answer the given questions. The data given is regarding the number of Gmails received by 5 servers ABCDE on 1st June 2019. సో ఇక్కడ ఈ నెంబర్కి మధ్యలో 200 గ్యాప్ ఉంది. 200 గ్యాప్ 5 పార్ట్లుగా డివైడ్ చేశాడంటే ఒక్కో పార్ట్ 40 గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూలు రాసి చేసుకోగలిగితే బాగుంటుంది. ఇక్కడ వాల్యూలు ఎలా కనపడుతున్నాయి అంటే నాకు ఏ వాల్యూ 800 కన్నా ఒక పాయింట్ తక్కువ ఉంది అంటే దట్ విల్ బి 760. బి వాల్యూ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ 800 ఉంది. సి వాల్యూ వచ్చేటప్పటికి 1000కి ఒక నంబర్ తక్కువ ఉంది అంటే దట్ విల్ బి 960. ఇదేమో 1000 ఉంది ఎగ్జాక్ట్ గా. డి ఈస్ 1000. నెక్స్ట్ ఈ వచ్చేటప్పటికి 1200కి ఒక పాయింట్ ఎక్కువ ఉంది అంటే దట్ విల్ బి 1240. సో ఈ వాల్యూలు రాసేసుకొని ఇప్పుడు క్వశ్చన్లు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేసేద్దాం రండి. క్వశ్చన్ నెంబర్ 40. If 20% of the number of Gmails received by server E and 30% of the number of Gmails received by server B were spam mails, what is the total number of spam mails received by server B and server E together? So సర్వర్ ఈలో ఉన్నటువంటి వాటిల్లో 20% అంట. ఈలో ఎన్ని ఉన్నాయి? 1240. 10% అంటే 124. 20% అంటే 248. నెక్స్ట్ అండ్ 30% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ జీమెయిల్స్ రిసీవ్డ్ బై బి. బిలో ఎన్ని ఉన్నాయి? 800. 30% అంటే దట్ విల్ బి 240. 248 ప్లస్ 240 అంటే 488. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 488. క్వశ్చన్ నెంబర్ 41. Number of Gmails received by server C is what percent more than Gmails received by server B? C లో ఎన్ని ఉన్నాయి? 960. B లో ఎన్ని ఉన్నాయి? 800. ఎంత మోర్ ఉంది? 160. ఎంతకి అంటే 800కి. బై 8 రాయంగానే కనబడిపోవాలి. ఆన్సర్ ఈజ్ 20%. క్వశ్చన్ నెంబర్ 42. What is the average number of Gmails received by server BCE? B 800, C 960, ఇది 240. సో 40 అటేపు రాస్తే 1000, 1200, 2200 ప్లస్ 800, 3000 డివైడెడ్ బై 3 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1000. క్వశ్చన్ నెంబర్ 43. What is the respective ratio between total number of Gmails received by servers A and B together అండ్ జీమెయిల్స్ రిసీవ్డ్ బై ఈ ఎంత ఉంది? 1240. అంటే రెండో నంబర్ దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే అది యాడ్ చేయకుండా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ది ఏంటంటే ఏబీ టుగెదర్. ఏబీ టుగెదర్ అంటే 1560.
జీరో జీరో గెట్స్ క్యాన్సిల్, 4 క్యాన్సిల్ అవుతుంది, 431 టైమ్స్ పోయింది. అవతల 31 ఉండాలి రెండో నెంబర్ కింద. రెండో నెంబర్ కింద 31 ఉన్నటువంటి ఆన్సర్ ఒక్కటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. నంబర్ ఆఫ్ జీమెయిల్స్ రిసీవ్డ్ ఆన్ 2nd June. యాక్చువల్ గా మీరు గుర్తుండుంటే ఇది 1st June. 2nd June 2019 by server C is 30% more than received by the same server on 1st June 2019. What is the number of Gmails received by server C on 2nd June? ఎంత ఉంది ఇక్కడ? 960. 960కి ఎంత పర్సెంటేజ్ కావాలి? 30% యాడ్ చేయాలి. 10% అంటే 96, 30% అంటే చివరిలో 8 వస్తుంది. అవసరమైతే తర్వాత మొత్తం చేద్దాము. 0+8 యూనిట్స్ ప్లేస్ లో 8 రావాలి. 8తో ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 45. x² is equal to 16 అంటే x is equal to 4. నెక్స్ట్ 8 into 3 రాసాం అనుకోండి. x minus 8 into x plus 3, y minus 8 into y plus 3 అంటే y వాల్యూ 8, -3 వస్తుంది. ఈ 4 ఈ రెండింటికి మధ్యలోకి వచ్చేస్తుంది. ఆన్సర్ ఈస్ relation cannot be established. క్వశ్చన్ నెంబర్ 46. సో ఇక్కడ ఇది 4 into 2 కింద రాసుకున్నాం అనుకోండి. x వాల్యూ ఎంత వస్తుంది? 4, 2 వస్తుంది. y వాల్యూ వచ్చేటప్పటికి 6 into 3 కింద రాసుకున్నాం అనుకోండి. 6, 3 వస్తుంది. ఈ 4 అనేది రెండింటికి మధ్యలోకి వచ్చేస్తుంది. అగైన్ ఆన్సర్ ఈస్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. 47. Study the table and answer the given questions. The given data is regarding number of people who visited store XYZ on 5 different days. Day 1, day 2, day 3, day 4, day 5. డేస్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ XYZ స్టోర్ అని ఇచ్చాడు. అక్కడ దాంట్లోంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయమని అడుగుతున్నాడు. రండి స్టార్ట్ చేద్దాము. 40% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ ద స్టోర్ ఆన్ day 6 is equal to number of people who visited the store on day 4. How many visited on day 6? Day 4 లో ఎంతమంది అటెండ్ అయ్యారు? 300. ఈ 300 ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు అంటే డే 6 లో 40% అంట. అయితే 100% ఎంతో కావాలి. 0 0 gets cancelled. 425 times 25 into 30. Answer is going to be 750. Question number 48. What is the difference between the total number of people who visited the store on day 1 and day 2? 1, 2 enter 1400. Next. And number of people who visited on day 3, 450. 1400 ki 450 ki difference 950. Question number 49. What is the respective ratio between total number of people visited store on day 3 and day 4? Day 3, day 4 entunnaru 750. And the number of people visited on day 1, 600. సో అడిగింది రేషియో అడుగుతున్నాడు. రేషియో అడిగాడు 150 దీంట్లో 5 times, 150 దీంట్లో 4 times. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 5:4. క్వశ్చన్ నెంబర్ 50. Average time spent in store by each person on day 3 was 16 minutes. And average time spent in the store by each person on day 5 was 12 minutes. Total how much time was spent on day 3 and day 5 together by all the people who visited the store on those 2 days? సో డే 3లో ఎంతమంది అటెండ్ అయ్యారు? 450 మెంబర్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళు యావరేజ్ గా ఎంతసేపు ఉన్నారు? యావరేజ్ గా 16 minutes ఉన్నారు. ఆన్సర్లు చూస్తే అవర్స్ లోకి మార్చున్నాయి కాబట్టి by 60 రాశాను. సో 60గా 15 4 times క్యాన్సిల్ అవుతుంది. 15 30 times, 4 దాంట్లో 4 times 120 వచ్చింది అక్కడికి. నెక్స్ట్ డే 5 ఎంతమంది విజిట్ చేశారు? 700. వాళ్ళు ఒక్కొక్కళ్ళు యావరేజ్ గా ఎంతసేపు ఉన్నారు? 12 minutes. అవర్స్ లోకి మారుస్తున్నాను. 12 5 times 5 140 times. ఈ రెండింటి యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 260 hours. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. రైట్.
100% అంటే 500, 40% అంటే 200, అంటే అక్కడికి 700. 240కి 75% క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 240 into 3/4, 60, 180. So 700 plus 180 is going to be 880. Question number 56. 8 into 2, 16, 25, 75. 5 plus 6, 1. Units place లో 1 తో ఉన్న ఆన్సర్ ఒక్కటే ఉంది, అదే ఆన్సర్. నెక్స్ట్ 9 దాంట్లో 8 times 72, 3 times. So 83 plus 62, 145 divided by 5. Answer is 29. Question number 58. 12% of 200 అంటే 24 వస్తుంది. ప్లస్ 16 అంటే యాక్చువల్గా 40. ఆ 40ను ఈ 40 క్యాన్సిల్ అయిపోయింది, అంటే మిగిలింది ఇది ఒక్కటే 9%. 9 పోయే నెంబర్ అయి ఉండాలి, క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఇది ఒక్కటే 9 పోయే నెంబరు, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 59. 11 దాంట్లో 3 times, 13 దీంట్లో 3 times. 1/3 plus 1/3, ఆన్సర్ ఈస్ 2/3. ఇంత తేలిగ్గా కూడా ఉంటాయా అండి? ఉంటాయి. నెక్స్ట్ 11 దాంట్లో 2 times, 2 2 times. 4 into 3, 12, 12 into 2, 24. 24 plus 2, 26. Question number 61. 6 into 3, 18. 18 into 12 అంటే 216. 9 square అంటే 81. యూనిట్స్ ప్లేస్ లో 7 రావాలి, ఒకటే ఉంది. క్వశ్చన్ నెంబర్ 62. 3 square అంటే 9. 6 square is 36. 45 plus 48, 93 divided by 3. Answer is 31. క్వశ్చన్ నెంబర్ 63. 4 into half అంటే 2 అవుతుంది, ఇది మొత్తం. 12 into 2.5, 24. 12 into 0.5, 30. 32 plus 30. Answer is 62. Question number 64. 1/3 plus 1/3, 2/3. 2/3, 2/3 cancel. 27 into 3, 81. 81 plus 1, 82. Last question for the day. ఇది 5 cube whole square అంటే 5 power 6. ఇది 4, ఇది 5 power 1 అంటే 5 power 5. 5 power 1. Question mark is 1. That's it. Thank you.